Hello friends, welcome back to my channel Tube English. Learn with fun. Friends, today our topic is past perfect continuous tense. Before that, ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మనం నేర్చుకున్నాం అనుకోండి ఇంకా లైఫ్లో మనం టెన్సెస్ జోలికి వెళ్ళాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను కాబట్టి ఎండింగ్ వరకు చూస్తే బాగుంటుంది, చక్కగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, past perfect continuous tense means it tells us about action which happened in the past. That means which continued in the past till a moment. That means గతంలో ఒక పని పలానా టైం వరకు జరిగింది అని చెప్పేది. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఒకసారి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో అది స్టార్ట్ అవుతుంది. సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్. గతంలో పని ప్రారంభమవుతుంది, గతంలోనే కొంతవరకు కంటిన్యూ అయిపోతుంది. మరి ఆ ప్రారంభమైన పని ఆ కంటిన్యూ అయ్యింది, ఇదంతా కూడాను గతంలోనే ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాశాను ఫ్రెండ్స్, అర్థమవుతుంది. అదేవిధంగా దీస్ యాక్షన్స్ దట్ వర్ ఇన్ ప్రోగ్రెస్, అంటే కొంతకాలం వరకు జరిగిన ప్రోగ్రెస్ అంటే అవ్వడం, కంటిన్యూటీని మనం ప్రోగ్రెస్ అంటాము. దోస్ యాక్షన్స్ దట్ వర్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ సమ్ అదర్ యాక్షన్స్ ఆర్ సమ్ అదర్ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇది పాస్ట్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాం. ఫ్రెండ్స్, కంటిన్యూస్ టెన్సెస్ అన్నిటిని కూడా మనము ప్రోగ్రెసివ్ టెన్సెస్ అని కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఏ సందర్భంలో వాడతామో మనము డెఫినేషన్ ఒకటి చూసాము. ఒకసారి సందర్భం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇదేమో పాస్ట్ టెన్స్, ఇదేమో ప్రజెంట్, ఇది ఫ్యూచర్. అయితే గతంలో ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ కదా, ఇదంతా కూడా పాస్ట్. ఇది ఒక మూమెంట్. ఇక్కడ ఎక్స్ రాశాను, ఇక్కడ ఎక్స్ రాయడం జరిగింది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో ఒక పని సర్టెన్ టైం వరకే జరుగుతుంది. ఇదేమో ప్రజెంట్ ఫ్రెండ్, ప్రజెంట్ మర్చిపోండి కాసేపు. ఇదంతా కూడా గతంలోనే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వరకు పని జరిగింది. గతంలో కొంతకాలం పని జరిగింది, అదే కొంతకాలంగా ఒక పని జరిగింది, ఇదంతా కూడా మళ్ళీ గతమే. దట్ మీన్స్ విచ్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ పాస్ట్ ఓన్లీ and it's not till continued in present. Those actions were in continuation. అంటే ఆ యాక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఎందులో జరుగుతున్నాయి? గతంలోనే జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో నివసించాను. చూడండి, హైదరాబాద్లో నివసించిన టైం ఇది. హీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఇది మళ్ళీ ప్రజెంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ ఐ మూవ్డ్ టు వైజాగ్. చూడండి, ఇది ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ వరకు నివసించాడు. ఇది వచ్చేసి ఏంటి? ఇది వైజాగ్. ఇక్కడికి వైజాగ్ వచ్చాడు ఆయన. అంటే ఈయన ఎంతకాలంగా ఉన్నాడు? కొంతకాలంగా ఉన్నాడు. కాలం ఇంకా మెన్షన్ మనకు చేయలేదు. బట్ ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే గతంలో కొంత కంటిన్యూషన్ జరిగింది, కొంత పని అనేది జరిగింది. కొంతకాలంగా అక్కడ ఉన్నాను అని చెప్పడం. గతంలో కొంతకాలంగా ఆయనే ఆ పని జరిగింది అని మనం చెప్పే టైం. చూడండి ఫ్రెండ్స్, ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది కూడా మొత్తం పాస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఆయన 2 పాయింట్స్ మధ్య హీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఆఫ్టర్ దెన్ హీ మూవ్డ్ టు వైజాగ్. అంటే కొంతకాలంగా ఆయనే హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పే సందర్భం. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు ఫ్రెండ్స్. అసలు ఈ టెన్స్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, మనకు గతంలో జరిగిపోయిన పని ఎంతవరకు కంటిన్యూగా గడిచింది, గతంలో జరిగిపోయిన పని. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో స్టార్ట్ అయింది పని. చూడండి, ఇక్కడ ఎక్స్ పెట్టాను. సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్. చూసారు, కంటిన్యూ అయింది. ఎక్కడ వరకు? మళ్ళీ పాస్ట్ వరకే కంటిన్యూ అయింది. సంథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్. గతంలోనే
స్టార్ట్ అయింది గతంలోనే పలానా పాయింట్ వరకు కంటిన్యూ అయింది పని, ఓకేనా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పాస్ట్ ఓన్లీ, ఇదంతా కూడా పాస్ట్ భాగమే. గతంలోనే పలానా పాయింట్ నుంచి పలానా పాయింట్ వరకు పని జరిగింది అని చెప్పే సందర్భం. అదేవిధంగా దీన్ని ఇంకోలాగా ఎలా చెప్తామంటే యాక్షన్స్ దట్ వర్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ సమ్ అదర్ యాక్షన్. ఇక్కడ బిఫోర్ సమ్ అదర్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఆయన హైదరాబాద్లో నివసించడము ఒక పని, కొంతకాలంగా ఉన్నాడని చెప్పింది ఒక పని. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వైజాగ్కి వెళ్ళాడు కదా. అంటే వైజాగ్ వెళ్ళబోయే ముందు ఆయనే కొంతకాలంగా ఒక దగ్గర ఉన్నాడని నేను చెప్తున్నాను, ఓకేనా. అందుకే ఇక్కడ ఏం రాశాను నేను, ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, ఇది గతంలో కొంతకాలంగా ఉన్నాడు. మరి బిఫోర్ అనేది యాక్షన్ అంటే వైజాగ్కి వెళ్ళడం. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ ఐ మూవ్ టు వైజాగ్, అంటే వైజాగ్కి వెళ్ళకపోయే ముందు కొంతకాలంగా ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూస్తే ఫైనల్ ఈ క్లాస్ ఎండింగ్ కల్లా ఒక కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది మీకు. స్టార్టింగ్ వినగానే కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, గతంలో ఒక యాక్షన్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు కంటిన్యూగా జరిగింది అని చెప్పడమే, ఏం లేదు. గతంలో ఒక పని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి జరిగింది అని చెప్పడమే, ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ప్లీజ్ దయచేసి ఈ టెన్స్ ఎండింగ్ వరకు వినండి. ఎన్ని పనులు ఉన్నా కొంచెంసేపు ఆపేసి ఎండింగ్ వరకు వింటే, ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ టెన్స్ కొంత క్లిష్టంగా అనిపిస్తూ ఉంటుంది అన్ని టెన్సెస్ కంటే కూడా. కాబట్టి వివరణలతో ఉన్నటువంటి ఈ టెన్స్, ఎగ్జాంపుల్స్తో ఉన్నటువంటి ఈ టెన్స్ని మీరు విన్నారనుకోండి ఇంకా మర్చిపోం. ఒక్కసారి క్లారిఫై అయిపోయింది అనుకోండి, మళ్ళీ చూడాల్సిన అవసరము ఉండదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము స్ట్రక్చర్. దీంట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అంటే తెలుసుగా, వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయితే మనము V4 అని అంటాం. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫర్ 1 hour బిఫోర్ ఐ గాట్ టయర్డ్. చూడండి, ఐ హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫర్ 1 hour, నేను 1 గంట నుంచి నేను పరిగెడతా ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫర్ 1 hour బిఫోర్ ఐ గాట్ టయర్డ్, నేను అలసిపోవడం కంటే ముందు ఏం చేశాను? 1 hour నుంచి నేను పరిగెడతా ఉన్నాను. చూడండి, ఇక్కడ అలసిపోవడం ఒక పని, ఇక్కడ అలసిపోయింది, అదేవిధంగా పరిగెట్టింది, ఇవి రెండు కూడా ఇందులో పాస్ట్ టెన్స్లో జరిగినవే, కాకపోతే పాస్ట్ టెన్స్లో కంటిన్యూగా జరిగాయి. చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అందులోనే ఉంది. పాస్ట్ అంటే గతము, పర్ఫెక్ట్ అంటే దట్ మీన్స్ కంప్లీట్ అయిపోతున్నటువంటి, కంటిన్యూ అంటే గతంలో కంటిన్యూగా ఉంది పని, ఓకేనా. అందుకే చూడండి, ఐ హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫర్ 1 hour బిఫోర్ ఐ గాట్ టయర్డ్, నేను అలసిపోవడం కంటే ముందు ఎంతకాలంగా నేను పరిగెత్తాను? 1 hour కాలంగా నేను, గత 1 hourగా నేను పరిగెడుతూ ఉన్నానని చెప్పడం, ఓకేనా ఫ్రెండ్స్. రాము హ్యాడ్ బీన్ స్టడీయింగ్ స్పానిష్ ఫర్ 2 years బిఫోర్ హీ వెంట్ టు స్పెయిన్. ఆయన స్పెయిన్ వెళ్ళడం కంటే ముందు ఆయనే ఏం చేశాడంట? రాము హ్యాడ్ బీన్ స్టడీయింగ్ స్పానిష్ ఫర్ 2 years. 2 yearsగా ఆయన నేర్చుకున్న తర్వాతనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? స్పెయిన్కి ఆయనే వెళ్ళడము జరిగింది. రాము హ్యాడ్ బీన్ స్టడీయింగ్ స్పానిష్. చూడండి ఎంత, ఫర్ 2 years, 2 సంవత్సరాలుగా ఆయన ఏం చేశాడంట? మరి స్పానిష్ నేర్చుకున్నాడు, చదువుకున్నాడు. దాని తర్వాత ఆయనే హీ వెంట్ టు స్పెయిన్ దేశానికి వెళ్ళడము జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ ఐ వెంట్ టు వైజాగ్ అని నేర్చుకున్నాం. ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చాను ఫ్రెండ్స్, మనకు తెలుసు అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ, యూ, వి, దే, అదేవిధంగా హీ, షీ, ఇట్, రాము, ప్రియా, కల్పన, గీత, ఆ రకంగా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే మనకు రావాల్సింది హ్యాడ్ బీనే, హ్యాడ్ బీన్. అదేవిధంగా లివింగ్, అదేవిధంగా వర్కింగ్, సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, he had been living in Hyderabad, she had been saving money to go to Hyderabad or somewhere else. ఎక్కడికైనా వెళ్ళడం కోసం ఆమె కొంత మనీని ఆ కాలం వరకు ఆమె సేవ్ చేస్తూ ఉంది అని చెప్పే క్రమంలో. ఫ్రెండ్స్,
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఉపయోగించి మనము ఏదైతే గతంలో కొంతకాలం వరకు కంటిన్యూషన్ జరిగిందో అది మనం చెప్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని రీజన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. అఫ్కోర్స్ రీజన్స్ అని అనకూడదు వీటిని. ఈ సందర్భాల్లో మనము ఈ కండిషన్లో మనం ఇలా వాడతామని చెప్పే ఎగ్జాంపుల్స్. హ్యాపెనింగ్ అంటే జరిగింది అనుకోండి, సర్టెన్ టైం వరకు జరిగింది అని చెప్పినప్పుడు ఇలా రాస్తాం మనం. ఇప్పుడు హ్యాపెనింగ్ తీసుకున్నాను ఒక కండిషన్. అప్పుడు ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఆల్ ద వీక్, ఈ వారం అంతా కూడా వర్షం పడింది అని చెప్పే క్రమంలో అని. నెక్స్ట్ ఫ్రెండ్స్, హ్యాపెనింగ్ ప్లస్ బిఫోర్ అనదర్ యాక్షన్. 2 యాక్షన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. 2 యాక్షన్స్లలో ఒక యాక్షన్ కొంతకాలం వరకు జరిగింది అని చెప్పేటప్పుడు దాని తర్వాత ఇంకొక యాక్షన్ జరిగింది. చూడండి, వి హ్యాడ్ బీన్ ప్లేయింగ్ గర్ల్స్, మేము గర్ల్ఫ్ ఆటని ఆడుతూ ఉన్నాం. బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్, వర్షం పడకముందు మేము కొంతకాలం వరకు మేము గేమ్ని ఆడాము, గోల్ఫ్ని ఆడామని చెప్పే సందర్భం. వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కండిషన్లో హ్యాపెనింగ్ జరిగేటప్పుడు ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అని అన్నాము. దెన్ హ్యాపెనింగ్ ప్లస్ బిఫోర్ అనేదర్ ఈవెంట్ అంటే అర్థం ఏంటి? ఒక పని జరిగే ముందు అంటే వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటే మేము ఇంతకాలంగా ఆడాము. దేనికి? బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్, వర్షం పడకముందు అని అర్థం. బిఫోర్ ఇచ్చాను చూడండి. దెన్ హ్యాపెనింగ్ ప్లస్ డ్యూరేషన్, కొంతకాలం వరకు అని చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్, దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ 6 months. 6 నెలలుగా వాళ్ళు ఆ పని మీద అంటే ఓ ప్రాజెక్ట్ మీద వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పినప్పుడు, లేదా జనవరి నుంచి చేస్తున్నారు అనుకోండి అంటే దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ సిన్స్ జనవరి. ఇది వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అనేది అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ హ్యాపెనింగ్ ప్లస్ డ్యూరేషన్ అంటే అర్థం ఏంటంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది. అంటే ఇంత సర్టెన్ లిమిట్ ఆ టైం వరకు వాళ్ళు వర్క్ చేశారు పలానా ప్రాజెక్ట్ మీద అని చెప్పినప్పుడు దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ 6 months, లేదా దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ సిన్స్ జనవరి నుంచి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పే సందర్భం. అదేవిధంగా హ్యాపెనింగ్ ప్లస్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటంటే క్రమము, అంటే రెగ్యులర్గా వెళ్ళారా మరి అప్పుడప్పుడు వెళ్ళారా అని చెప్పి ప్యాటర్న్. చూడండి, వీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ రెగ్యులర్లీ, మేము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము అని చెప్పే సందర్భం. ఫ్రెండ్స్ ఇదంతా కూడా గతంలోనే సడన్ పాయింట్ ఆఫ్ టైంలో కంటిన్యూషన్ ఉంది అని చెప్పేటప్పుడు. దెన్ హ్యాపెనింగ్ ప్లస్ కాజ్ ఉన్నప్పుడు, రీజన్ అనేది ఉన్నప్పుడు చూద్దాం. రీజన్ ఉన్నప్పుడు ఎలాగా? షీ వాజ్ టైర్డ్ బికాజ్ షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్. రాత్రంతా కూడా ఆమె చదవడం జరిగింది కాబట్టిగా ఆమె టైర్డ్ అయిపోయింది. చూడండి, హ్యాపెనింగ్ జరిగింది, రీజన్ అంటే కారణం, రీజన్. ఇక్కడ ఏంటి? షీ వాజ్ టైర్డ్ ఇది రిజల్ట్ ఫ్రెండ్స్, బికాజ్ షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్. రాత్రంతా ఆమె చదివింది కాబట్టి ఆమె టైర్డ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఈ సందర్భాల్లో మనము ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ స్టేటివ్ వర్బ్స్ తోటి మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడలేము. అంటే వీటితో మనం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్, ఏదైతే హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇట్ హ్యాడ్ బీన్ సేవింగ్, రాము హ్యాడ్ బీన్ వర్కింగ్, హీ హ్యాడ్ బీన్ లివింగ్. వర్బ్కి మనం ఏం యాడ్ చేసాము? ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకున్నాం. అంటే ఇదేంటి? V4. అదేవిధంగా వీటన్నిటికి కూడా మనము V4ని యాడ్ చేయకూడదు. ఏవి? బిలీవ్, నో, అండర్స్టాండ్, ఇవన్నీ కూడాను. అంటే ఇవి స్టేటివ్ వర్బ్ ఫ్రెండ్స్. మామూలుగా అన్ని వర్బ్స్ ఉంటాయి, లివింగ్, గోయింగ్, జంపింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్. ఇవేంటంటే స్టేటివ్ వర్బ్స్, అంటే ఎమోషన్కి సంబంధించింది. లవ్, హేట్, లైక్, అండర్స్టాండ్, ఇవి మెంటల్ స్టేట్కి సంబంధించినటువంటివి, ఫీల్ సంబంధించినవి. కాబట్టిగా వీటిని మనం స్టేటివ్ వర్బ్స్ అంటాం. వీటికి మనం V4ని యాడ్ చేయం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏ ప్రోగ్రెసివ్ టెన్స్లో అయినా సరే, అంటే ఏ కంటిన్యూస్ టెన్స్లో అయినా సరే, ప్రజెంట్ కంటిన్యూసే కావచ్చు, పాస్ట్ కంటిన్యూసే కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూసే కావచ్చు, ఏ కంటిన్యూస్ టెన్స్లో అయినా సరే వర్బ్కి మనము ING యాడ్ చేస్తాం. అయితే వర్బ్కి ING యాడ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, అవి చూద్దాం ఫ్రెండ్స్. చూద్దాము. చూడండి, మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్
అన్ని వర్బ్స్ అన్నిటికి కూడా మనము సహజంగా ఐఎన్జీ యాడ్ చేసుకుంటాం కదా. చూడండి హెల్ప్, దీనికి ఐఎన్జీ యాడ్ చేశాను, హెల్పింగ్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి హెచ్ఏఎల్పి మళ్ళీ ప్లస్ ఐఎన్జీ యాడ్ చేశాను, కరెక్ట్గా సెట్ అయిపోయింది. దెన్ కొన్ని వర్బ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి. డాన్స్, కమ్, మేక్, లీవ్, ఇవన్నీ కూడా ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, వీటికి ఐఎన్జీ యాడ్ చేసే క్రమంలో ఈని మనము వదిలేయాలి. వీ హ్యావ్ టు లీవ్ ఈ, ఇక్కడ వీ హ్యావ్ టు డ్రాప్ ఈని తీసేసి మనం ఏం చేయాలి, ఐఎన్జీని యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈని నేను తీసేసి మేకింగ్, చూసారా, మేకింగ్ రాశాను. అప్పుడు ఏమవుతుంది, మేకింగ్. చూడండి ఇక్కడ ఈ ఉందా, లేదు. లీవ్ రాశాను అనుకోండి, అంతే సేమ్. లివింగ్, గివ్, GIVE, గివ్, అది కూడా గివింగ్. మేకింగ్. ఈ రకంగా మనము ఈని తీసేసి ఐఎన్జీ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా వర్బ్స్ ఎండింగ్ విత్ ఐఈ, కొన్ని వర్బ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఐఈతో ఎండ్ అవుతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే చేంజ్ ఐఈని పూర్తిగా తీసేసి వైని యాడ్ చేయాలి. ఐఈని పూర్తిగా తీసేసి వైని యాడ్ చేయాలి. DIE, డై, చనిపోవడం, డైయింగ్, చనిపోతూ ఉండడం, DYING. చూసారా, DIEతో ఎండ్ అయినప్పటికి కూడా నేను అక్కడ ఇవి తీసేసాను, ఇవి తీసేసి వై యాడ్ చేశాను కాబట్టి డైయింగ్ అయింది. టై, కట్టడం, టైయింగ్, ముడి వేయడాన్ని టైయింగ్ అని. ఆఫ్కోర్స్ నాట్ అని అంటాం ఇక్కడ, టై అంటే కట్టడం ఫ్రెండ్స్. దెన్ ఇంకోటి డబుల్, దెన్ మీన్ వర్బ్స్ ఎండింగ్ విత్ CVC, వర్బ్స్ ఎండింగ్ విత్ CVC అంటే ఏంటి ఫ్రెండ్స్, కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్. కొన్ని వర్బ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దేంతో ఎండ్ అవుతాయి, కాన్సోనెంట్ తోటి, ఓవెల్ తోటి, అదేవిధంగా కాన్సోనెంట్ తోటి ఎండ్ అవుతాయి. అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఏ లెటర్తో అయితే ఎండ్ అవుతుందో ఆ లెటర్ని డబల్గా రాస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము. స్విమ్, దేంతో ఎండ్ అయింది, MIM. మరి ఇక్కడ ఎం అంటే ఏంటి, కాన్సోనెంట్ సౌండ్, ఐ అంటే ఓవెల్, AEIOU కదా, మనం చెప్పుకున్నాం ఒకసారి, AEIOUలను ఓవెల్స్ అని అంటాము. చూడండి, ఎం అంటే కాన్సోనెంట్, ఐ అంటే ఓవెల్, అదేవిధంగా ఎం అంటే కాన్సోనెంట్. చూడండి, ఈ పదం స్విమ్ అనే పదం దేంతో ఎండ్ అయింది, CVC అంటే కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్. కాబట్టి ఇలాంటి వాటి దేంతో అయితే ఎండ్ అవుతుందో, ఇక్కడ ఎంతో ఎండ్ అయింది కదా, కాబట్టి ఎం డబల్ సార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. చూడండి, స్విమ్మింగ్ డబల్ సార్లు రాశాను కదా, 2 టైమ్స్ రాశాను. దెన్ కంట్రోల్, దీంట్లో కూడా ఆ ఫార్ములా ఉందేమో చూద్దాం మనము. చూడండి, ఎల్ కాన్సోనెంట్, ఓవెల్, అదేవిధంగా ఆర్ కాన్సోనెంట్, CVC వచ్చిందిగా, కాబట్టి ఎల్తో ఎండ్ అయింది కాబట్టి డబుల్ ఎల్. ఈ రకంగా మనము V4ని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఎఫర్మేటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్, ఇంట్రాగేటివ్ ఫామ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఫామ్ మనము చూద్దాం. హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఆయన చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆయన చాలా కాలంగా వెయిట్ చేశాడు అని చెప్తూ ఉన్నాము, పీరియడ్ ఆఫ్ టైంని మనం ఇక్కడ. హీ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫర్మేటివ్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి హీ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్, దీన్ని మనము షార్ట్కట్లో హ్యాడెంట్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. హీ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఇది వచ్చేసి నెగిటివ్. ఈ హ్యాడ్ నాట్ని కాంట్రాక్షన్ వచ్చేసి హ్యాడెంట్ అంటాము. హీ హ్యాడెంట్ బీన్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఇది వచ్చేసి నెగిటివ్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ వచ్చేసి ఏమొస్తుంది, ఈ క్వశ్చన్ ఏదైతే ఈ యాక్సిలరీ ఉందో ఇది ముందు వస్తుంది. బీ ఫామ్ ఏదైతే ఉందో, సారీ హ్యాడ్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ముందుకు వస్తుంది. హ్యాడ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇంట్రాగేటివ్, ఏంటది ఇంట్రాగేటివ్. హ్యాడ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా కాలంగా ఆయన వెయిట్ చేస్తున్నాడా అని చెప్పే క్రమం. అదేవిధంగా నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే ఆయన చాలా కాలంగా వెయిట్ చేయట్లేదా, హ్యాడ్ హీ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఆయన చాలా కాలంగా వెయిట్ చేయడం లేదా అని చెప్పినప్పుడు వచ్చే స్టేట్మెంట్ ఫ్రెండ్స్. ఈ రకంగా ప్రతి స్టేట్మెంట్ని 4 రకాలుగా మనము తయారు చేస్తూ ఉండాలి. వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాను, చూద్దాం. దే హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ద కీ, దీన్ని ప్రాక్టీస్ చేయండి మరి. దే హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ద కీ, ఇది వచ్చేసి ఏ స్టేట్మెంట్, పాజిటివ్ లేదా అఫర్మేటివ్. దీని నెగిటివ్ ఏమొస్తుంది, దే హ్యాడ్ నాట్ బీన్ లుకింగ్ ఫర్ ద కీ. హ్యాడ్ దే బీన్ లుకింగ్ ఫర్ ద కీ, హ్యాడ్ దే నాట్ బీన్ లుకింగ్ ఫర్ ద కీ. ఆ రకంగా 4 స్టేట్మెంట్స్ ఇక్కడ రాసాం కదా, అలాగే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను ఫ్రెండ్స్, ఓకేనా. దెన్ ఇక్కడ ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్, చూద్దాము. వీ హ్యాడ్ బీన్ డాష్ వాచ్
మూవీ బిఫోర్ వి స్టడీడ్. మేము చదువుకోవడం కంటే ముందు మేమేం చేసాము, సినిమా చూసాము అని అంటున్నాడు. మరి ఇక్కడ వి హ్యాడ్ బీన్, ఇక్కడ వర్బ్ వాచ్ ఇచ్చాను. మరి మీకు ఏం రావాలి ఇక్కడ, తప్ప రైటా? ఇది తప్పు కదా, ఎందుకంటే బిఫోర్ రావాలి. వాచ్కి బిఫోర్ ఏంటి, వాచింగ్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, వాచింగ్ని రాయాలి. జస్ట్ వాచ్కి ఐఎన్జి యాడ్ చేసుకోవాలి. దెన్ ఐ హ్యాడ్ వర్కింగ్ ఎ లాట్ బికాస్ ఐ నీడెడ్ ద మనీ. నాకు డబ్బులు అవసరం వచ్చాయి కాబట్టి నేను వర్క్ చేశాను అంటున్నాడు. మరి ఇక్కడ ఐ హ్యాడ్ వర్కింగ్ అన్నాను, ఇక్కడ ఏమైనా తేడా కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అనాలి. ఏమనాలి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అలాట్. నేను చాలా కాలంగా చాలా ఎక్కువ టైం నేను కష్టపడి పనిచేస్తూ వచ్చాను, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం వచ్చాయి కాబట్టిగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెన్స్ అన్ని టెన్సెస్లలో ఇదొక్క టెన్స్ కొంత అర్థం కానట్టుగా అనిపిస్తుంది, బట్ కొంచెం మనసు పెడితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈజీ ఫ్రెండ్స్. గతంలో ఏదైతే పని ఉంటుందో సర్టెన్ టైం వరకు, ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూడండి, ప్రజెంట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో పలానా టైం నుంచి పలానా టైం వరకు పని కంటిన్యూగా జరిగింది అని చెప్పే క్రమం. హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హర్, ఆయన ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హర్, ఇదంతా కూడా పాస్టే. దాని తర్వాత ఇంకో యాక్షన్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్ని ఒక 2 టైమ్స్ అలా చూడండి, అర్థమైపోతుంది. ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ చేయకండి. ఓకేనా. ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రేజల్ వర్బ్ మనం నేర్చుకుందాము. 2 నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్, 2 కాల్ బ్యాక్. ఇవి 2 కూడా ఫోన్ కన్వర్జేషన్ సంబంధించినవి ఫ్రెండ్స్. అవి ఎప్పుడు వాడాలో మనము చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్. చూద్దాం, దీనికి మీనింగ్ వచ్చేసి టు ఇంటరప్ట్ అ ఫోన్ కన్వర్జేషన్. మనం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కన్వర్జేషన్ మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి, దాన్ని కట్ ఆఫ్ అని అంటాం. అయితే ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ వీ గెట్ కట్ ఆఫ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఒకవేళ మన ఫోన్ కట్ అయిందనుకో, నేను తిరిగి నీకు కాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇఫ్ వీ గెట్ కట్ ఆఫ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఫోన్ కట్ అయిందనుకో, నేను తిరిగి నీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, కాల్ బ్యాక్. ఇది కూడా ఒక ఫ్రేజల్ వర్బే. తిరిగి కాల్ చేయడాన్ని, టు కాల్ సమ్వన్ అగైన్, తిరిగి కాల్ చేయడాన్ని కాల్ బ్యాక్ అని అంటాం. దీనికి కూడా సెంటెన్స్ ఇదే. ఇది సెంటెన్స్ కూడా ఇలాగే వస్తుంది. ఇఫ్ వీ గెట్ కట్ ఆఫ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్, తిరిగి నేను నీకు కాల్ చేస్తానని చెప్పే సందర్భం. ఫ్రెండ్స్, క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ గౌతమి సైనింగ్ ఆఫ్.